గతం గురించి ఆలోచించకండి. మీ తప్పులు సముద్రమంత లోతుగా ఉన్నా ఆత్మ వాటి వల్ల మునిగిపోలేదు. గతకాలపు తప్పులు హద్దులు ఏర్పరిచే ఆలోచనల వల్ల దెబ్బతినకుండా మొక్కవోని పట్టుదలతో మీ మార్గంలో ముందుకు సాగండి. జీవితం అంధకార బంధురం కావచ్చు, కష్టాలు రావచ్చు, ఉపయోగించుకోకుండానే అవకాశాలు చేజారిపోవచ్చు. కానీ ఎన్నడూ మీలో మీరు ఇలా అనుకోకండి, నా పని ఖాళీ, దేవుడు నన్ను వదిలేశాడు. అలాంటి మనిషికి ఎవరు మాత్రం ఏం చేయగలరు? మీ కుటుంబం మిమ్మల్ని వదిలివేయవచ్చు. గొప్ప సంపదలు మిమ్మల్ని విడిచినట్లుగా కనపడవచ్చు. మానవుడు, ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసికట్టుగా మీకు వ్యతిరేకంగా పనిచేయవచ్చు. కానీ మీలో ఉన్న దివ్యమైన చొరవతో గతంలో మీరు చేసిన మీ పొరపాట్ల ద్వారా సృష్టి అయిన ప్రతి దురదృష్టపు చొరబాటును మీరు జయించవచ్చు. విజయవంతంగా స్వర్గంలోకి ముందడుగు వేయవచ్చు. మీరు 100 సార్లు ఓటమి పాలైనప్పటికీ నేను గెలవబోతున్నాననే పట్టుదలతో ఉండండి. పరాజయం అనేది శాశ్వతంగా ఉండేది కాదు. పరాజయం అనేది మీకు ఒక తాత్కాలికమైన పరీక్ష. సహజంగానే భగవంతుడు మీరు అజేయులుగా కావాలని కోరతాడు. మీలో ఉన్న మొక్కవోని సామర్థ్యాన్ని ముందుకు తీసుకురావడం ద్వారా జీవ తరంగం మీద మీ గమ్యమైన ఉన్నతమైన పాత్రను మీరు నెరవేర్చగలుగుతారు.